హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ వే ఆఫ్ మేకింగ్ చామగడ్డ పులుసు. చామగడ్డ పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చూసేయండి. కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న చింతపండు, ఎండి కొబ్బరి ధనియాల పొడి పేస్ట్, ఉడకబెట్టుకున్న చామగడ్డ దుంపలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల పేస్ట్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పేస్ట్ని అందులో వేసేయండి. ఆనియన్ మంచిగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. తర్వాత కారం పొడి వేసేసి కలిపేయండి. తర్వాత పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసేసి ఒక 1/2 మినిట్ వరకు కలపండి. దాని తర్వాత ధనియాల పొడి, ఎండి కొబ్బరి పేస్ట్ని వేసేయండి. మంచిగా కలుపుకుందాము. తర్వాత నూనె పైకి తేలిన తర్వాత చామగడ్డ దుంపల్ని వేసేయచ్చు. తగినంత నీళ్లు వేసేద్దాం. కలిపేసుకుందామండి ఒకసారి. మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుందామండి ఒక 5 మినిట్స్ వరకు. ఈలోపు నేను కిచెన్లో సింక్లో ఉన్న గిన్నెలన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ మీద ఏమీ లేకుండా నీట్గా క్లీన్గా చేసేసుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసేస్తానండి ఈ లోపే ఉడికేటప్పుడు. ఫైవ్ మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని వేసేద్దాము. చింతపండు నీళ్ళని వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేయండి. ఇంకా 5 మినిట్స్. దాని తర్వాత ఇంకా అయిపోయినట్టే అండి కర్రీ. కొంచెం కొత్తిమీర వేసేసుకోండి లాస్ట్లో. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోండి. అయిపోయిందండి మన చామగడ్డ పులుసు. వీలైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.